తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టు ఈ కేసును క్లోజ్ చేసేసింది. అయితే సంగీత విజయ్ విడాకుల కేసులోనే కాదు, వారి పెళ్లి జరిగిన తీరులోనూ సినిమా రేంజ్లో ట్విస్టులున్నాయి. ఒక సాధారణ అభిమానిగా మొదలైన సంగీత ప్రయాణం విజయ్ జీవిత భాగస్వామిగా మారడం వరకు సినిమా కథను తలపిస్తుంది. సంగీత శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి లండన్లో పెద్ద పారిశ్రామికవేత్త. 1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా సినిమా చూసి పెద్ద అభిమానిగా మారిన సంగీత కేవలం విజయ్ను కలవడానికే లండన్ నుండి చెన్నై వచ్చారు. చెన్నైలోని ఫిల్మ్ సిటీలో ఒక సినిమా షూటింగ్లో ఉన్న విజయ్ను సంగీత కలిసి ఆయన నటనను అభినందించారు. ఆమె పలకరింపు పద్ధతి నచ్చిన విజయ్ ఆమెను మరుసటి రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్ తల్లిదండ్రులు దర్శకుడు చంద్రశేఖర్, శోభ ఆ సమయంలో సంగీత గుణగణాలను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. లండన్ తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన సంగీతను ఆపి విజయ్తో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. లండన్లోని ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి నిశ్చయించారు. మొదటగా వీరిద్దరూ 1998 జూలై 10న లండన్లో నిశ్చితార్థం, చట్టబద్ధమైన రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2 మతాల సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ క్రిస్టియన్, సంగీత హిందూ కావడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో 1999 ఆగస్టు 25న హిందూ క్రిస్టియన్ 2 సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సినిమా స్టార్ భార్య అయినప్పటికీ సంగీత ఎప్పుడూ మీడియా లైమ్లైట్ కు, పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు. విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లే ముందు విడాకుల వివాదం నెలకొంది. 27 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విజయ్ సంగీత మధ్య సరిగ్గా తమిళనాడు ఎన్నికలకు 2 నెలల ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకుల కోసం సంగీత కోర్టు మెట్లెక్కారు. వేరే నటితో విజయ్కు సంబంధం ఉందని, ఆమెతో ఫారిన్ ట్రిప్స్ కు కూడా వెళ్లాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, మానసిక క్షోభకు గురి చేశాడని రకరకాల ఆరోపణలను ఆమె విజయ్పై మోపింది. అయితే ఎన్నికల తర్వాత విజయ్ సీఎం కావడం, పిల్లల భవిష్యత్తు, విజయ్ రాజకీయ భవిష్యత్తు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. స్వయంగా విజయ్ తల్లిదండ్రులు ఈ ప్రయత్నాలు చేశారని టాక్ నడిచింది. పిల్లల భవిష్యత్తును ఆలోచించి సంగీత కూడా విడాకుల విషయంలో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. తాజాగా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు విచారణ సందర్భంగా తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు సంగీత న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ కేసును ఇక్కడితో క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అటు టీవీకే పార్టీలోనూ సంబరం నెలకొంది. ఇక పిల్లల విషయానికి వస్తే 26 ఏండ్ల కొడుకు జాన్సన్ సంజయ్ లండన్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సిగ్మా అనే టైటిల్తో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమాను జాన్సన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక 21 ఏండ్ల కూతురు దివ్యా సాషా అమెరికాలో హైయర్ స్టడీస్ పూర్తి చేస్తోంది. ఈమె చిన్నప్పుడు విజయ్ చిత్రం తేరీ క్లైమాక్స్ సీన్లో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమానే తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.